అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1న పెన్షన్ పొందే లబ్ధిదారులకి భారీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే, గతంలో ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. అవే రూల్ ప్రకారమే ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఏ నెలకు సంబంధించిన పెన్షన్ ఆ నెలలోనే పొందేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలైన తర్వాత మే 1 నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి వారి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. అలా ఎవరైనా గత నెల ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాని వారికి 2 నెలలు ఏప్రిల్, మే ఈ 2 నెలల డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. గతంలో ఏ నెల డబ్బు ఆ నెలలోనే పొందేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి కొందరి అకౌంట్స్ అలాగే ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అలాగే జూన్ 1కి సంబంధించి ఇప్పటికే 1939 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈరోజు 31వ తారీఖు కాబట్టి ఈరోజు సచివాలయ సిబ్బంది వారి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే అందులో వికలాంగులకి అలాగే వీల్ చైర్కి పరిమితం కలిగిన వారికి కొందరికి మాత్రమే ఈ డబ్బులు సచివాలయ సిబ్బంది వెళ్ళి తీసుకొని వచ్చి వారికి డోర్ టు డెలివరీ చేయడం జరుగుతుంది. సుమారు 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా అందులో 47 లక్షల మందికి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం జరుగుతుంది. మిగిలిన మందికి డోర్ టు డోర్ డెలివరీ అంటే జూన్ 1 నుంచి జూన్ 5 వరకు ఈ పెన్షన్ డబ్బు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పటికే 1939 కోట్లు నిన్ననే విడుదల చేయడం జరిగింది కాబట్టి పెన్షన్ డబ్బు 47 లక్షల మందికి సుమారు వారి ఖాతాల్లోకి జమ అవగా మిగిలిన వారికి డోర్ టు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. అలాగే గత నెల ఎవరైతే ఈ పెన్షన్ డబ్బు పొందలేదో వారికి ఏప్రిల్, మే ఈ 2 నెలల డబ్బు జూన్ 1న వారి ఖాతాల్లోకి లేదా వికలాంగుల పెన్షన్, వీల్ చైర్ పరిమితం చెందిన పెన్షన్, అనారోగ్యకి పొందిన వారికి వారి ఇంటి దగ్గరికి ఈ 2 నెలల డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.